శ్రీమాతృ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాతృ అందరికీ నమస్కారం అండి. మనం నిన్న అంతకు ముందు సెషన్లో మనము రుక్మిణీ కృష్ణుల కళ్యాణం గురించి చెప్పుకున్నామండి. ఇవాళ మనము వెంకటేశ్వర స్వామికి పద్మావతికి జరిగిన శ్రీనివాసుడికి జరిగిన వివాహ వేడుక గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ అసలు ఈ వివాహ వేడుక గురించి ఆ మహాత్మ్యంతో కలిపి చెప్తారో, ఎవరైతే దాన్ని వింటారో, ఎవరు దాన్ని పారాయణ చేస్తారో వారికి ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఈ చరిత్ర, ఈ మహాత్మ్యం విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుందండి. అయితే పద్మావతి శ్రీనివాసుల వివాహం నిశ్చయమైంది. అయితే పిలుపులకి వెళ్ళినప్పుడు మాకు వార్షికం ఇస్తే వస్తాము అని అంటారండి దేవతలందరూ. మాకు వార్షికం ఇస్తేనే వస్తాము అంటారండి. వార్షికం అంటే ఏంటి? పారితోషికం అనమాట. కానీ దేవతలకు కావాల్సింది డబ్బు వార్షికం కాదండి, పుణ్యము జ్ఞానము, అలాంటి వార్షికాలు కావాలి దేవతలకి. ప్రతి ఏటా ఈ పుణ్యము జ్ఞానము ఇలాంటి వార్షికాలు బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తుంటాడని చెప్తారండి. కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయాలంటే వారికి ఎంతో కొంత మూట చెప్పాల్సి వస్తుందండి. మనలో మీకు తెలుసు, అధిక శాతం మంది ఏ పని చేస్తున్నా అయితే నాకేంటి, ఇందులో నాకు లాభం ఏంటి అని అంటుంటారు. దీనికి సంకేతంగానే మనము చెప్పుకున్న ఈ సన్నివేశం ఉంది. మాకు వార్షికం ఇస్తేనే వస్తాము అంటారు దేవతలు. సరే, బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలందరూ కదిలి వస్తారండి. గరుడు యొక్క వార్తతోటి, గరుడు పంపించిన మెసేజ్ తోటి యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మునులు, ఋషులు అందరూ వాళ్ళు కూడా బయలుదేరతారండి. ఈ పురాణం సన్నివేశం అండి చాలా అద్భుతంగా వివరించబడింది. బ్రహ్మ పరివారం అంతా కలిసి 10 లక్షల మంది ఉంటారండి. వారు ఎంత దూరం ఉంటారు? ఆ గుంపు 3 యోజనాల దూరం ఉంటుందండి ఆ గుంపు. వీరు బయలుదేరి వస్తూ ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో ఆయా లోకాల వారు వీరిని కలుస్తుంటారు. అందరూ దివ్య తేజోమూర్తులు అన్నమాట. ఇప్పుడు మనము ఆకాశంలో, అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలని ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, ఈ గుంపుగా వస్తుంటే అలా ఉందటండి. ఆ సన్నివేశం అలా ఉందట. ఈ గుంపు మధ్యలో, ఈ పరివారం మధ్యలోనే గంధర్వులు గానం చేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుందండి. సరే, వీళ్ళందరి సంగతి అటు ఉంచండి. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాసుడు పెళ్లి కొడుకు, ఈయన ఆత్రం పెరిగిపోయింది. ఏంటో వీళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు ఎప్పటికి వస్తారో, అసలు వాళ్ళు బయలుదేరారా లేదా, సమయానికి చేరుకుంటారా లేదా, ఇంకా ఈ శ్రీనివాసుడి ఆలోచనలో అనేక ఆలోచనలు ఆయనకి. బయటకి లోపలికి మనం అంటుంటాం చూడండి, కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అది అలా అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన. వాళ్ళు వస్తారా రారా, బయలుదేరలేదా అని. ఇంతలో ఈ గరుత్మంతుడు ఇంకా ఆదిశేషుడు ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి ఈయనకు చెప్తున్నారు అనమాట,
బ్రహ్మాది దేవతలందరూ బయలుదేరారు అని లైవ్ అప్డేట్స్ ఇస్తున్నారు అన్నమాట శ్రీనివాసుడికి. వాళ్ళ ప్రయాణ వివరాలు చెప్తున్నారు. మీరేం కంగారు పడకండి స్వామి, దేవతలు ఇప్పుడే వాళ్ళు ఆ హిమాలయాలు దాటారు, కాసేపు ఆగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, గంగ దాటారు, తర్వాత ఇగో గోదావరి నది కూడా దాటారు, ఇగో ఇప్పుడే కృష్ణా నది దాకా వచ్చారు అని ఇలా వాళ్ళకి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకా వాళ్ళు రావడం జరిగింది. దేవతలందరితో కలిసి బ్రహ్మ ఏం చేశాడు, తుమ్ముర తీర్థం చేరాడండి. తుమ్ముర తీర్థం చేరేసి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇంకా ఆగలేక ఆ బ్రహ్మకు ఎదురు వెళ్తాడండి. ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకుంటాడు. ఇంకా శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపుతాడు, ఇంకొన్ని మందహాసంతో పలకరిస్తాడు, కొందరికి కన్ను సైగలతోనే పలకరిస్తాడు. వాయుదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడండి. ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు ఇలా అందరి దేవతల్ని ఆదరణతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడి దృష్టి ఎవరి మీద పడుతుందండి, విశ్వకర్మ మీద పడుతుందండి. ఇంతమంది నా దగ్గరకు వచ్చారు, అయినా నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు అని పలికి చెప్తాడనమాట. ఇతన్ని విశ్వకర్మ పదవి నుంచి తొలగించండి, నా యందు ఎవరైతే భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారో వాళ్ళని ఈ విశ్వకర్మ పదవిలో పెట్టండి అని చంద్రుడితో పలుకుతాడండి శ్రీనివాసుడు. ఈ వర్ధకి అనే పేరు గల ఈ విశ్వకర్మ వెంటనే స్వామి పాదాలపై పడతాడు, పడి క్షమించమని వేడుకుంటాడండి. సరే, అది అయిపోయింది, ఆయన క్షమించేశాడు. మొత్తం ఇంకా వెంకటాచలం మొత్తము అతిథులతో నిండిపోయిందండి. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే, కోలాహలము, సందడి, ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, దీవెళ్ళు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా చూసారా ఎంత సందడిగా ఉందో, పెళ్లికల్లా వచ్చేసిందండి వెంకటాచలంలో. ఇంతమంది అతిథులు రావడం ఒక ఎత్తు అయితే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం ఇంకో ఎత్తు కదండి. అంతమందికి భోజన ఏర్పాట్లు చేయాలి కదా మరి. అందుకే శ్రీనివాసుడు ఇంద్రుడితో చెప్పాడు ఏమని, ఇంతమంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి మనం తగిన సదుపాయాలు చేయాలి కదా. అందుకని ఒక 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభా భవనం ఏర్పాటు చేయమంటాడండి ఇంద్రుడితో. సరే, పక్కనే విశ్వకర్మ ఉన్నాడు కదా, విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయించేస్తారండి ఇంద్రుడు. సరే, ఇంతమంది అతిథులతో మనం నారాయణవనం వెళ్తే అక్కడ నారాయణవనంలో విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారు ఆయనకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఇక్కడ కూడా విడిది భవనాలు, సభా భవనాలు ఏర్పరచాలి అక్కడ నారాయణవనంలో అని ఆకాశరాజు దగ్గరికి విశ్వకర్మను పంపించి మాట్లాడి ఆయన కావలసిన విధంగా తగు విధంగా నిర్మాణం చేయించు అని ఇంద్రుడితో చెప్తారండి శ్రీనివాసుడు. అలా నారాయణవనంలో కూడా ఆ నారాయణవన సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుందండి విశ్వకర్మ. సరే, బాధ్యత అంతా మోయడం కష్టం కనుక మన శ్రీనివాసులు ఏం చేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తూ పోయాడండి. ఋషులకు, మునులకు వాళ్ళిద్దరికీ సదుపాయాలు కల్పించడం శివుడి పనండి. మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముఖుడికి ఇచ్చారండి మన కుమారస్వామికి. అలాగే వంట, వార్పు అగ్నిహోత్రుడికి, నీటి సదుపాయం మన వరుణుడు ఉన్నాడు. తర్వాత ఆకులు, దొన్నెలు ఇలాంటివి తయారీ, నవగ్రహాలకు ఈ పాత్రల శుద్ధి, ఒక రకమైన ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా అనుకోండి, వాటన్నిటిని వసువులకు ఇచ్చాడండి. నిన్న అనుకున్నాం పౌరోహిత్యం ఎవరికి ఇచ్చారండి, పౌరోహిత్యం వశిష్ఠుడికి ఇచ్చారండి.
బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరుడికి, వెలుగుకి అంటే ఆ లైటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కదండి, ఆ లైటింగ్ అరేంజ్మెంట్ అంతా చంద్రుడికి అప్పచెప్పారు. సరే, బయటకు ఇంతమంది దేవతలు పెళ్లి పనిలో మునిగిపోయినట్టు కనిపిస్తున్నారు, కానీ అంతా ఒకటే తత్వం అండి. వాళ్ళందరూ వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలు అన్నమాట. ఒకే భగవంతుడు, కానీ ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్న అద్భుతం అండి. సరే, వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడండి. ఎందుకో ఎవరికీ తెలియదు. బ్రహ్మ వచ్చి కారణం అడుగుతాడు, ఎందుకు ఇంత డీలాగా ఉన్నావు అని. అంటే అప్పుడు శ్రీనివాసుడు అంటాడు, ఎంతమంది వస్తే ఏంటి, నా మహాలక్ష్మి రానంత వరకు ఎవరు రానట్లే అంటాడండి శ్రీనివాసుడు. ఇంకా శ్రీనివాసుడు అంటాడు, ఆమెను ఎవరు పిలుస్తారు, పిలిస్తే వస్తుందా? సరే, అప్పుడు అంటాడు, మనం సూర్యుడిని పంపుదాము. సూర్యుడు అంటే మా మహాలక్ష్మికి చాలా అభిమానము, ఆమె సూర్యుడు అంటే చాలా ప్రీతం నాకు తెలుసు, అందుకని సూర్యుడిని పంపిద్దాం అనుకుంటాడు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణికిపోతాడండి. నిజంగా ఇది పెద్దవాళ్ళ వ్యవహారమే కదండి. అందులో ఏంటిది, ఇద్దరు భార్యాభర్తల మధ్య తగాదా, ఆయన రెండో వివాహం చేసుకుంటున్నాడు. ఏమంటే ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుందో అని తన భయాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు, వ్యక్తం చేశాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయ కలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందని నమ్మకం ఉంది ఎవరికి, శ్రీనివాసుడికి. కానీ సూర్యుడికి ఏమాత్రం లేదండి. అప్పుడు సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు చెప్తాడు, లేదు సూర్య, నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తుంది అంటాడు. ఇంకా అప్పుడు తప్పదు కదా, ఇంకా శ్రీనివాసుడు చెప్పాడు, పరమాత్మ చెప్పాడు, వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్యుడు ఏం చెప్పాలని అని నచ్చుతుంటాడు. నచ్చగానే అప్పుడు శ్రీనివాసుడు చెప్తాడు, నాకు అనారోగ్యం చేసిందని చెప్పు, నేను ఒక చెయ్యి బ్రహ్మ మీద ఇంకో చెయ్యి శివుడి మీద వేసి ఎంతో కష్టపడితే కానీ నేను నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అని అంటాడు శ్రీనివాసుడు. అసలు స్వామి ఎటువంటి వాడండి, స్వామి దోషరహితుడు, సర్వమంగళాకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అసలు ఆ స్వామి అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరి కూడా ఆయనే. అటువంటి స్వామికి జబ్బు చేయడం ఎక్కడ ఉందండి, అసాధ్యం అన్నమాట. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అని అంటాడండి సూర్యుడు. అప్పుడు శ్రీనివాసుడు అంటాడు, నా మాయతో ఆమె కూడా మోహితురాలవుతుంది, నువ్వు వెళ్ళి ఆమెను తీసుకుందా అని అంటాడు అన్నమాట శ్రీనివాసుడు. అప్పుడు ఇంకా సూర్యుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. శ్రీనివాసుడు చెప్పినవి చెప్తాడట. చెప్పగానే ఇంకా సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు సూర్యుడు, కలిబీరపురం అంటారు. కలిబీరపురం అంటే ఇప్పుడున్న కొల్హాపూర్ అండి. శ్రీనివాసుడు మాట విని సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు, లక్ష్మీదేవిని తీసుకురావడానికి కలిబీరపురం కొల్హాపూర్ వెళ్తాడు. అప్పుడు ఈయన సూర్యుడు చెప్పగానే లక్ష్మీదేవికి ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది, ప్రణయ కలహం గుర్తొస్తుందండి. వాళ్ళిద్దరూ వాదులాడుకున్న సంగతి గుర్తుకొచ్చి రానంటుంది. తర్వాత సూర్యుడు చెప్తాడు, లేదు ఇలా స్వామికి అనారోగ్యం చేసింది, ఒక చెయ్యి బ్రహ్మ మీద ఒక చెయ్యి శివుడి మీద వేసి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అనేసరికి ఇంకా ఆమె పరుగున బయలుదేరుతుందండి. బయలుదేరుతుంది. అయితే ఇక్కడ ఆమెకు నిజం తెలియదండి, ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తితత్వం. పైగా
విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుందండి. నిజానికి వారిద్దరికి భేదం కూడా లేదనే మనం చెప్పాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒక శక్తి స్వరూపం అండి. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసమని వాళ్ళు ఆడుతున్న లీలా నాటకాన్ని రక్తి కట్టించడం కోసము ఏమీ తెలియనట్టు ఆయన చెప్పిన అబద్ధాన్ని నమ్మినట్లు నటించిందండి లక్ష్మీదేవి. సరే, అయిపోయింది. మొత్తానికి లక్ష్మీదేవి వెంకటాచలం చేరుకుందండి. దాంతో ఇంకా అసలాన వచ్చేసింది కదా అక్కడికి. పెళ్లి పెత్తనం అంతా ఎవరిదైంది ఇప్పుడు? లక్ష్మీదేవిది అయింది. పైగా ఇంకా బకుళాదేవిది అయింది. పెళ్లి పనులు చకచకా చేయడం మొదలుపెట్టిందండి. ఇంకా పెళ్లి కొడుక్కి శ్రీవారికి మంగళ స్నానాలకి చేయించాలి కదా, ఆ ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువులందరూ వచ్చారు. కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీనివాసుడి ఒంటికి మంచి నూనె పట్టించి నలుగు పెట్టి హారతిచ్చారండి. తర్వాత అభ్యంగన స్నానం చేయించి మళ్ళీ హారతులు ఇచ్చారండి. స్నానం చేయించేటప్పుడు చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమోనని గోరువెచ్చని నీరు మాత్రమే పోయేనమ్మా మా ఆయనకు అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుందండి. అసలే ఆయన జగన్మోహనాకారుడు అండి. పెళ్లికలతో మరింత మెలిసిపోతున్నాడు ఆయన. దానికి తోడు ఈ క్రతువు, ఈ పెళ్లి కూడా నలుగు పట్టడము, ఒంటికి నూనె పట్టించి నలుగు పెట్టి స్నానం చేయడము, ఇవన్నీ చేసేటప్పటికీ శ్రీనివాసుడు అబ్బా ఎంత అందంగా ఎంత సమ్మోహనంగా కనిపిస్తున్నాడో నిజంగా మాటల్లో చెప్పలేముంది. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళ స్నాన ఘట్టం ముగిసిందండి. తర్వాత ఏంటి ఇంకా కార్యక్రమము? పుణ్యాహవచనము. అటు తర్వాత కులదేవత స్థాపనము, కులదేవతను పూజించడము. ఇప్పుడు ఆ స్వామికే ఒక పెద్ద సందేహం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరు? పెద్ద సందేహం. దానికి మళ్ళీ ఆ స్వామే సమాధానం చెప్తారండి. శమీ వృక్షమే మా కులదైవం అంటాడండి. శమీ వృక్షమే మా కులదైవం అంటాడు. కుమారధారలో ఉన్న ఆ శమీ వృక్షానికి ఆ కులదేవత పూజ చేస్తారనమాట. మరి ప్రతిష్ట ఎక్కడ చెయ్యాలి అని అడుగుతాడనమాట. అయితే వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దామని అంటారండి. అప్పుడు స్వామికి ఇదంతా అవుతున్నప్పుడు తను ఒక విషయం మర్చిపోయినాడు. ఆ విషయం గుర్తొస్తుందండి. సరే, మనం అంతా చేసాము, ఇదంతా అంతా పిలిచాము, కానీ వరాహస్వామికి మనం ఆహ్వాన పత్రిక ఇవ్వడం మర్చిపోయాము. ఈ పత్రిక సంగతి తర్వాత కనీసం మనం కబురు కూడా పెట్టలేదు ఆయనకి అని ఈ విషయం శ్రీనివాసుడికి గుర్తొస్తుందండి. అప్పుడు తానే వెళ్ళి ఆ వరాహస్వామిని ఆహ్వానిస్తారండి. అప్పుడు వరాహస్వామి అంటాడు, నేను చాలా పని ఒత్తిడి వల్ల నేను పెళ్లికి హాజరు కాలేను. తన పంటలు ఉంటాయండి, ఆ పంటల పైన రాక్షసులందరూ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పంటలను కాపాడడం కోసం నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది, నేను రాలేను అని వరాహస్వామి చెప్తాడండి. నా తరపున బకుళ మాత వస్తుంది అని చెప్తాడండి. చెప్పేసి మీరందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది అని చెప్తాడండి. అయిన తర్వాత ఈ కులదేవత స్థాపన, ఈ పూజ ముగుస్తాయండి. ఇంకా అందరం పెళ్లికి బయలుదేరదాం అంటాడండి స్వామి. ఇంతలో బ్రహ్మ కలుగ చేసుకొని అడ్డుపడతాడు, ఆక్షేపిస్తాడు. ఏమని? మనం కులదేవతను ఆహ్వానించి పూజించాం కదా, పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా మనం ఎలా వెళ్తాము అన్నాడండి. బంధువులు, ఈ ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు ఇలా చాలా మంది ఆకలితో ఉన్నారు, ప్రయాణం చేసి అలసిపోయినారు. అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాక అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అంటారండి బ్రహ్మ. అప్పుడు
సమంజసమైంది, కరెక్టే. ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది అంటాడండి శ్రీనివాసుడు. నా దగ్గర డబ్బు లేదని నేను 10 మంది ముందు పలువు పోగొట్టుకుంటావా? నన్ను డబ్బు లేకపోతే అప్పో సొప్పో చేసైనా శుభకార్యం జరిపించాలి అంటాడు శివుడు. అప్పుడు శ్రీనివాసుడు అంటాడు, నాకెవరు అప్పు ఇస్తారు అంటాడు, సందేహం వెలుగుతాడు. అప్పుడు అలకాపురి అధిపతి ఆయన కుబేరుణ్ణి పిలిపించండి అంటాడండి బ్రహ్మ అని. అలాగే కుబేరుణ్ణి పిలిపిస్తారండి. కుబేరుడు కొంత ఆలస్యంగా వస్తాడు అక్కడికి. రాగానే శ్రీనివాసుడు మందలిస్తాడు బాగా. మందలించిన తర్వాత ఇప్పుడు అందరి ముందు అప్పటింటే బాగుంటుందా? బాగుండదు కదా. అందుకని శ్రీనివాసుడు ఏం చేస్తాడు, ఈ కుబేరుణ్ణి, బ్రహ్మని, శివుణ్ణి అందరినీ కలిసి తిరుమల పుష్కరిణి ఉంది కదా, పుష్కరిణి పడమట దిక్కున అశ్వత్థ వృక్షం ఉంది ఒకటి. ఆ అశ్వత్థ వృక్షం రావి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, ఆ దగ్గరికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళాక అప్పుడు కుబేరుడు నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతాడండి. అప్పుడు కుబేరుడు, స్వామి మీరు ఇలా నన్ను అడగడం ఏంటి? ఇదంతా మీ ఐశ్వర్యమే, మీ తరపునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అంటాడండి కుబేరుడు. యుగ ధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. యుగ ధర్మం అంటే ఏంటండి? కలియుగంలో అప్పుకి పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని, ఇది కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే నేను పత్రం రాస్తానని చెప్పాడండి కుబేరుడు. సరే, ఆ రకంగా రాయమని చెప్తాడు కుబేరుడు. అప్పు ఇస్తాను సరే. ఇప్పుడు మన ఈ ప్రెజెంట్ లో కూడా ఏ రకంగా అప్పు ఇస్తే షూరిటీలు కావాలిగా, అప్పిస్తాను సరే, నువ్వు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి అంటాడండి. ఇది కలియుగము. కలియుగ ప్రజల మాట మీదనే, అసలు కలియుగ ప్రజలు మాట మీద నిలుచుకునే రకమే కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా నాకు సాక్షులు కావాలి అంటాడండి కుబేరుడు శ్రీనివాసుడితో అంటాడు. అప్పుడు పక్కనే బ్రహ్మ ఉంటాడు కదండి, బ్రహ్మ ఒక సాక్షి సంతకం పెడతానంటాడండి. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు, నాభికంలో పుట్టాడు కాబట్టి విష్ణుమూర్తి కుమారుడు. పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే కుమారుడు కదా. అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి హెల్ప్ చేయొచ్చు, సాయం చేయొచ్చు ఆయన. అందుకని ఒప్పుకోలేను, నీ ఒక్కడితో కుదరదు అని అంటాడండి. సరే, ఆ పక్కన శివుడిని కూడా తీసుకెళ్ళాడుగా. ఆ శివుడు అంటాడు, నేను కూడా సంతకం పెడతాను అంటాడు. సరే, బాగుంది. నువ్వు ఎప్పుడు కైలాస పర్వతంలో కూర్చుంటావు, ధ్యానంలో ఉంటావు, నీకు కోపం ముక్కు మీద ఉంటుంది, నువ్వు అనుగ్రహించినా అలానే అనుగ్రహిస్తావు, నీవు కోపపడినా అలానే కోపపడతావు. కోపంతో మేము అప్పడడానికి వస్తే తీర్థమని మూడో ఒకరిని తెలిస్తే చాలా అంతా బూడి చేసేస్తావు. అమ్మో, నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయము, మాకు ఇంకో సాక్షి కావాలి అంటాడంటే కుబేరుడు. అప్పుడు శ్రీనివాసుడు అంటాడు, తమ పక్కనే ఆ రావి చెట్టు దగ్గర మాట్లాడుకుంటున్నారుగా వీళ్ళు, ఆ రావి చెట్టు పేరు చెప్తారండి. అప్పుడు ఆ రావి చెట్టు అంటుంది, సరే నేను కూడా సాక్షి సంతకం పెడతాను అంటుందండి ఆ రావి చెట్టు. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి గ్యారెంటర్స్? 3, బ్రహ్మ, శివుడు, రావి చెట్టు. ఇంకా అప్పు పత్రం రాసుకుందాం అంటారండి. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారండి. ఎలా రాస్తారు? అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్ర గల సువర్ణ నాణెములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినది. అయితే పత్రం ఎలా రాసుకుంటారు? అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. ఇతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్ర గల సువర్ణ నాణాలు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి అని
రాసుకోవడం జరుగుతుందండి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ముగ్గురు గ్యారెంటర్స్ సైన్ చేస్తారు, ఇచ్చిన తర్వాత ఈ రకంగా రాసుకుంటారు అనమాట. వడ్డీతో కలిపి మూలము అంటే ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించడానికి శ్రీనివాసుడితోటి అంగీకరించబడింది అనమాట. ఎప్పుడు ఇవ్వాలి మళ్ళీ? వివాహం అయిన సంవత్సరం నుంచి 1000 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడుతుంది అని చెప్తారండి. ఇది కుబేరుడికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం అండి. దీనికి సాక్షులు ఎవరు? మొదటి సాక్షి చతుర్ముఖుడు బ్రహ్మ, రెండవ సాక్షి రుద్రుడు శివుడు, మూడవ సాక్షి అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అనమాట. సరే, అప్పు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఇదంతా బాగుంది. మరి అప్పు ఎలా తీర్చాలి? ఆ అప్పు ఎలా తీర్చాలి అనేది కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడండి. ఎలా? భవిష్యత్తులో నా భక్తులు మంచి డబ్బులో పాపిష్టి డబ్బులో ఏదో ఒకటి చాలా కానుకలు నా హుండీలో వేస్తారు, ఆ డబ్బుతో నేను అప్పు తీరుస్తాను అంటాడండి శ్రీనివాసుడు. సరే, అందరికీ అన్ని ప్రసాదించగలవాడు. ఈ కుబేరుడికి ధనాధిపత్యం ఎవరండి ఇచ్చింది? శ్రీనివాసుడే, ఆ విష్ణుమూర్తే. ధనాధిపత్యం ఇచ్చిన కుబేరుడి దగ్గర అప్పడగడం అదొక దివ్య లీలండి. డబ్బు మీ దగ్గరే ఉంచి అప్పుడు అంతా అయిపోయింది, అడగడం అయింది, పత్రం రాసుకోవడం అయింది, డబ్బులు ఇవ్వడం అయింది. ఇచ్చేటప్పుడు చెప్తాడు అనమాట, నాయన కుబేర డబ్బు నీ దగ్గర ఉంచుకో, నీ దగ్గర ఉంచుకొని ఖర్చు చేయని కుబేరుడితో శ్రీనివాసుడు చెప్తాడండి. ఇక్కడ దాకా ఇది అంతా మనకు సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన ఒక దివ్య లీలండి. సరే, ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులందరూ వాళ్ళందరికీ మనం సంతృప్తిగా భోజనం పెట్టాలి కదండి. పెద్ద పెద్ద పూజలు ఇదంతా మనందరం తెలుసుకోవాల్సిందండి. పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు మనం కులదేవత ఆరాధన చేస్తుంటాము. ఆరాధన చేసినప్పుడు వచ్చిన ఈ అతిథులకి తప్పకుండా భోజనం పెట్టి పంపించాలండి. తీసుకున్న అప్పుల్ని వంటివి కూడా అనేకం కనిపిస్తుంటాయి ఇక్కడ. కుబేరుడు కూడా ఏమన్నాడు? ఇదంతా నీదే స్వామి, ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు. ఎవరి దగ్గర అండి ఏ ఐశ్వర్యం ఉన్నా, అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, కళలు కావచ్చు, ఇలా ఏమైనా కావచ్చు, ఇవన్నీ ఎవరు అనుగ్రహించినవండి? ఆ విష్ణుమూర్తి, ఆ పరమాత్మ అనుగ్రహించినవండి. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక అహంకారం లేకుండా ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి ఒక సార్థకత లభిస్తుందండి. ఇది కుబేరుడి మాటల్లోని అంతరార్థం అన్నమాట. అయితే అప్పు అయితే తీసుకున్నాము, మరి పెళ్లి పనులు ఎవరు చేయాలి? అప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారన్నది ఇప్పుడు శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో పెద్ద సందేహం. అంతలో శివుడు వస్తాడు. శివుడు తల చేసుకుని, ఓ తాతయ్య ఆపయ్యా నీ లీల, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీ సేవకులే కదా, నువ్వు ఆజ్ఞ చెయ్యి, అందరూ నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అంటాడండి శివుడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవించాడండి. ఆయన నుంచి రుద్రుడు పుట్టడం వల్ల రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. ఇంకో రకంగా చూస్తే శివకేశవులు బావమరుదులు అవుతారు. కానీ నిజానికి శివుడు అనాది, ఆయన ఎప్పుడూ ఉండేవాడు. సౌందర్య లహరిలో 26వ శ్లోకం చదవండి, భావం మీకు అవగతం అవుతుంది. ఆయన ఎప్పటికీ ఉండేవాడు. శివకేశవులు ఇద్దరూ ఒకటే తత్వం. కానీ సృష్టి నడవడం కోసమని వారు వేరు పాత్రలు పోషిస్తూ వేరు రూపాల్లో లీలను చూపిస్తున్నారండి, అంతే. అదే శివకేశవులు ఇద్దరూ ఒకటే తత్వం. కానీ సృష్టి నడవడం కోసమని వారు వేరు పాత్రలు పోషిస్తూ వేరు రూపాల్లో లీలను చూపిస్తున్నారు, అంతేనండి. అయితే ఇప్పుడు పనులు చేయాలి కదా, పెళ్లి వివాహం అంటే ఎన్నో పనులు ఉంటాయి. అందరి దేవతలకి
వారి వారి శక్తిని బట్టి వారి వారి యోగ్యతను బట్టి వారికి పని అప్పగించబడిందండి. వంట పని అంతా అగ్నిదేవుడికి ఇచ్చారండి. ఈ మర్యాదలు పిలుపులు ఇవన్నీ మన షణ్ముఖుడికి కుమారస్వామికి ఇచ్చారండి. వచ్చిన వాడికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనే పని విశ్వకర్మకి ఇచ్చారండి. వీటన్నిటికీ ఫైనాన్షియల్ ఉండాలిగా, ఒక అకౌంటెంట్ రాసుకొని ఇచ్చేవాడు, దానంతా కుబేరుడికి బాధ్యత అయింది. ఇప్పుడు వచ్చిన అతిథులకి హాయిగా గాలి వీస్తూ ఉండాలిగా, ఏసీ ఎన్విరాన్మెంట్ ఉండాలిగా, అదంతా చేసే పని, ఆహ్లాదం కలిగించే పని వాయుదేవుడికి ఇచ్చారండి. ఎవరి పనులు వారు చేసుకుంటారు అనమాట. ఇంతలో అగ్నిదేవుడు, సరే అంతా బాగుంది, నాకు వంట చేయమని చెప్పావు, నాకు వంట చేయడానికి పాత్రలు లేవు అంటాడండి. సరే మీ ఇంట్లో ఒక శుభకార్యం అయితే అన్నీ ఉంటాయి, కానీ నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా సరే పాత్రలు ఎందుకు? వెంకటాచలం మీద ఉన్న తీర్థాలలో వంట వండండి అంటాడండి శ్రీనివాసుడు. ఎన్ని కోట్ల మంది వచ్చారు, చిన్న చిన్న పాత్రలా కావాల్సింది. అందుకని ఆ తీర్థాలలో ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క వంట వండండి అంటాడు. నిజమే, మనం ఎట్లా 100 మంది వస్తే ఒక రకం పాత్ర, 500 మంది వస్తే ఒక రకం పాత్ర, 1000 మంది వస్తే ఒక రకం పాత్ర, కానీ ఇక్కడ వచ్చింది కోట్ల మంది. సరే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం, 100లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడతాం, కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండం అంతా దిగి వస్తుందండి. కొన్ని కోట్ల మంది వస్తారు, అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలోనే కొలువై ఉన్నాయండి. ఒక్కో తీర్థంలో లేదా సరోవరం అనుకోండి, ఒక్కో తీర్థం లేదా సరోవరంలో ఒక్కొక్క వంట వండుతారండి. స్వామి పుష్కరిణిలో అన్నము, పాపనాశనంలో ఆకాశగంగలో పరమాన్నము, కూరలకు నెయ్యి కాచడానికి ఏమో దేవతీర్థము, కూరలకు నెయ్యి కాచడానికి దేవతీర్థము, తుమ్ముర తీర్థంలో పులిహార, కుమార తీర్థంలో రకరకాలైన భక్ష్యాలు, ఏంటవి? బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు అలాంటివి అన్నమాట. పాండు తీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేఖ్యాలు, ఇలాంటివన్నీ తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తారండి. ఈ తీర్థంలో ఇవి చెయ్యండి. దేవతలందరూ ఇక చక్కగా ఆటపాటలతో అన్ని పనులు అయిపోయినాయిగా, కబుర్లతో, భజనలతో, భక్తి పారవశ్యంతో, తమ ఇచ్ఛాశక్తి చేత పంచభక్ష పరమాన్నాలతో భోజనం సిద్ధమైందండి. సరే, ఇప్పుడు వంటకాలన్నీ సిద్ధమైనాయి. వంటకాల గుమగుమలన్నీ బ్రహ్మాండం అంతా వ్యాపిస్తున్నాయి. ఏది ఒక దగ్గర ఉండే చిన్న కిచెన్ ఏంటది? ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క వంట, కోట్ల మందికి అనమాట. సరే, ఎప్పుడు రుచి చూడాలా అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయండి ఆ గుమగుమలు. సరే, అంతా సిద్ధమైన తర్వాత నివేదనకి ఏర్పాటు చేశాయండి. నైవేద్యం ఇవ్వాలిగా పరమాత్మకి. అప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన. నువ్వే భగవంతుడివి కాబట్టి శ్రీనివాసుడితో అంటాడు బ్రహ్మ, యజ్ఞ భోక్తవి నువ్వు కనుక ముందు నువ్వు భోజనం చెయ్యని శ్రీనివాసుడితో బ్రహ్మదేవుడు అంటాడు. అరే, అలా ఎలా అవుతుంది? నా ఇంట్లో శుభకార్యానికి వచ్చి మీ అందరికీ అతిథులందరికీ భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం, ఇది ఎంత మాత్రం తగదు, ఇది సాంప్రదాయం కాదు అంటాడండి స్వామి. అప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం వినండి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి మన కోసం ఈ మాటలు పలికారండి, అది గుర్తుంచుకోవాలండి. మరి నివేదన చేయని పదార్థాలను అతిథులు ముట్టుకోకూడదండి. ఏది వండినా ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం ఇవ్వాలండి. మరి నివేదన ఎవరికి చేయాలి? ఈయనేమో తిన్నంటాడు, కానీ నివేదన చేసి పెట్టాలి అతిథులందరికీ. సరే, అప్పుడు శ్రీనివాసే ఆయనే పరిష్కారం ఇచ్చేస్తాడు. నేను ఇంకో రూపంలో ఇదే శేషాచలం మీద అహోబిలంలో, ఇప్పుడు అహోబిలం అంట, అహోబలము ఇంతకుముందు, ఇప్పుడు అహోబిలం అంటున్నానండి. అక్కడ నేను నరసింహుడుగా నేను వెలుసున్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు.
సాక్షాత్ ఇంకా బ్రహ్మ ఏం చేస్తాడు, ఆ అహోబల నరసింహస్వామికి నివేదన చేసి వస్తాడండి. తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉందండి. శేషాచలం అంటే ఏంటి? సాక్షాత్తు వాదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూస్తే పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయండి. శేషాచలం కొండలండి చిత్తూరు నుంచి కర్నూలు దాకా వ్యాపించి ఉంటాయండి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి ఇంకా నడుము భాగాన అహోబల నృసింహుడు, తోక భాగంలో శ్రీశైల మల్లికార్జునుడు, బ్రహ్మరాంబగా శ్రీశైల మల్లికార్జునుడు బ్రహ్మాంబ సమేతంగా వెలుచున్నారండి. ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించాడండి. ఆ సమయంలో ఆయన మహోగ్రంగా ఉన్నారండి స్వామి. ఆయన బలం చూసి దేవతలు అహోబలం అహోబలం అన్నారు. అదే ఈనాటికి అహోబిలం అయింది. ఆయన అహోబలం అహోబలం అంటూ ఆయన శక్తిని కీర్తించారండి, పొగిడారు ఆయన. అదే అహోబిల క్షేత్రంగా విరాజిల్లింది అనమాట. అక్కడే నృసింహుడు వెలిచాడు. కాలక్రమంలో అది మనం ఇప్పుడు చూస్తున్న అహోబిలంగా మారింది. సరే, బ్రహ్మ ఏం చేశాడు? నివేదన చేశాక వైశ్వదేవం చేయాలని భవిష్యోత్తర పురాణం చెప్పిందండి. ఇదంటే వైశ్వదేవం అంటే ఏంటంటే అగ్నిదేవుడి ఆరాధన అండి. అగ్నిహోత్రం పెట్టి చేసేదనమాట. వైశ్వదేవం ముగిశాక ఇంకా అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. చక్కగా శివుడు ఏం చేశాడు? అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడండి. పాండు తీర్థం దగ్గర నుంచి, అంటే ఇప్పుడున్న గోర్గర్భన్ డ్యామ్ నుంచి దక్షిణంగా కొద్ది దూరంలో ఉందండి. ఇప్పటికీ మీరు వెళ్తే అక్కడ చూడొచ్చు. అక్కడి నుంచి శ్రీశైలం దాకా విస్తరణను ఆకులను పరిచారంటండి. అక్కడి నుంచి శ్రీశైలం దాకా విస్తరణను అంటే ఆకుల్ని పరిచారంటండి. వారి వారి పెద్దతనాన్ని బట్టి అనుసరించి వాళ్ళందరినీ ఆసీను చేశారు, అంటే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒకేసారి అందరికీ వడ్డించారండి. చూడండి, మనము ఇందాక అందుకనే మిమ్మల్ని అడిగాను, మీరు ఎంతమందిని చూసుండొచ్చు అని. 20 మందినా, 50 మందినా, 100 మందినా అని. శేషాచలం నుంచి తిరుమల, అక్కడి నుంచి శ్రీశైలం దాకా విస్తరణ వేశారంటండి. వడ్డించడంలో కూడా కొన్ని శాస్త్ర నియమాలను విధించిందండి శాస్త్రం. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఎలా వడ్డించాలని చెప్పిందండి. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందు మనం ఇప్పుడు పాటించే ఈ పాశ్చాత్య వెస్ట్రన్ కల్చర్, ఈ ఆహార నియమాలు, ఈ భుజించే విధానము చాలా మూర్ఖమైనవి. ఇప్పటికి భవిష్యోత్తర పురాణంలో కూడా ఎలా వడ్డించాలి, గృహస్థులు ఎలా మర్యాద చేయాలన్న విషయాన్ని ఈ పురాణంలో చాలా విపులంగా వివరించడం జరిగిందండి. ఆ భవిష్యోత్తర పురాణంలో వివరించిన విధంగానే వెంకటాచలంలో కూడా వడ్డం జరిగిందండి. ముందు విస్తళ్ళపై నీరు చల్లారండి. నీరు చల్లి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్ర ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారండి. వడ్డన పూర్తయిన తర్వాతని అగ్నిదేవుడు వడ్డన పూర్తయింది అన్న విషయం శ్రీనివాసుడికి చెప్పాడండి. అప్పుడు ఏం చేశారండి? అందరూ ముక్త కంఠంతో విష్ణువుని స్మరించారండి. అంతటా వ్యాపించిన ఒకే తత్వము, చిన్న దేహాలు కలిగిన అనేక జీవుల యందు ఉండి కూడా 3 లోకాలు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్థ్యం కలిగి చిన్న చిన్న జీవుల దేహమందు వాసము చేస్తూ, అంటే వాళ్ళ దేహాల్లో ఉంటూ వారు తిన్న ఆహారాన్ని స్వీకరిస్తున్నది అని ప్రార్థించి భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవిందా అని శ్రీనివాసులనగా గోవింద అనమాట. గోవిందా అని అందరూ పలికి అప్పుడు ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీళ్లు తీసుకొని అతిథులందరికీ నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్తులైన వారికి ఈ కొద్దిపాటి అన్నము నీరు చే ఏమాత్రం తృప్తి కలగదు. అయినా ఓ తపోదల్లారా, మీరు కరుణ కలిగిన వారు,
కనుక నేను పెట్టిన ఈ కాస్త ఆహారాన్ని అధికంగా ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అన్నాడండి శ్రీనివాసుడు. చివరగా సర్వం అందరూ ఏమన్నారండి? శ్రీకృష్ణార్పణ వస్తు అంటూ ముగించాడండి. నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అని అతిథులు చెప్పి భుజిస్తారండి. భోజన మధ్యకాలంలోనూ ఆఖరణ మళ్ళీ గోవిందనామం మళ్ళీ చెప్తారండి. మనం తినే ఆహారంలో 6వ వంతు మనసుగా మారుతుందండి. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏం ఆలోచిస్తామో, ఏది మాట్లాడతామో అది మన మనస్సులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెప్తే మన మనస్సులో భగవన్నామం నుంచి అనేక ఆలోచనలకు ప్రేరకమవుతుందండి. అది మంచి ఆలోచనలకు ప్రేరకమవుతుంది. అందరి భోజనాలు ముగిసిన తర్వాత అందరికీ ఆయన ఏమిచ్చాడండి? రక్షణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం అండి. అది కూడా ఎలా ఇచ్చాడు? వారి వారి పాండిత్యాన్ని యోగ్యతను అనుసరించే విధంగా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా మఠాలకు వెళ్ళండి, అక్కడ ఏదైనా వేద పారాయణ ఏదైనా జరుగుతుంటే శంకర మఠంలో ఉన్న ఏ మఠం ఉందని వాళ్ళకి పాంతు అని ఇస్తారండి. వాళ్ళ విద్వత్తుకు తగ్గట్టు వాళ్ళు అక్కడ ఉన్న వచ్చిన బ్రాహ్మణులకి వేద పండితులకు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఎట్లా ఇచ్చాడు? శ్రేష్ఠులైన విధులకు ఒక రామటంకే అంటే ఒక నాణ్యం. వేదాంతులకు ఎలా ఇచ్చాడు? అందులో సగము. బ్రహ్మచారులకు ఎలా ఇచ్చాడు? ఆ వేదాంతులకు ఇచ్చిన దక్షిణలో సగం ఇచ్చాడు. ఇలా ఇచ్చాడండి. ఒక ప్రపోర్షన్ లో ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనమాట. సరే, అందరూ భోజనాలు ముగిశాయండి. శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలుడు, గరుత్మంతుడు, ఈ ఆదిశేషుడు, ఈ మిగిలిన వీళ్ళందరూ కలిసి భోజనాలు చేశారండి. సరే, వీరి భోజనాలు ముగిసేసరికి ఏమైంది? సూర్యాస్తమం అయిందని పురాణంలో చెప్పబడింది. సరే, వీరందరి భోజనాలు పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగవారి పెళ్లి బృందం ఎక్కడికి వెళ్ళింది? ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరిందండి. మంగళ వాయిద్యాలు మన సంబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం ఆ పద్మ సరోవరం చేరుతుంది. ఇక్కడే పద్మ సరోవరం దగ్గర శుకాచార్యుల వారి ఆశ్రమం ఉంటుంది, శుకుడి ఆశ్రమం. పద్మ సరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు అంటాడు శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళి, నా ఆశ్రమానికి విచ్చేసి నా ఆతిథ్యం స్వీకరించండి అని కోరుతాడండి. అప్పుడు శ్రీనివాసుడు అంటాడు, నేను కోట్ల మందితో ఉన్నాను, నేను ఒక్కడనే రాలేను, ఇంతమందిని తీసుకొస్తే నీకు అనవసరంగా ఇబ్బంది అవుతుంది, అయినా కానీ మేము అక్కడ ఆకాశరాజు నారాయణవనంకి వెళ్తున్నాము, అక్కడ ఆతిథ్యం స్వీకరించాలనుకుంటున్నాము అని చెప్తాడండి శ్రీనివాసుడు. అప్పుడు శుకుడు అంటాడు, నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరూ తిన్నట్టే అని శుకుడు శ్రీనివాసుడిని బతిలాడతాడండి. అయితే అప్పుడు బకుళమాత అంటుందండి, నాన్న నీ పెళ్లికి ఈ సుఖబ్రహ్మ చాలా సహాయం చేశాడు, అందుకని ఆయన చేసిన సహాయానికి గుర్తుగా నువ్వు ఆయన ఆతిథ్యం అంగీకరించి భోజనం చెయ్యి అంటుందండి బకుళమాత. సరే, అమ్మ మాట కాదలేని స్వామి సరే అంటాడండి. సరే అనేసి శుకుడి కుటీరంలోకి వెళ్తాడండి, ప్రవేశిస్తాడు. ఆయన ఏం పెట్టాడు? చింత తొక్కుల పచ్చడి, ఈ పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించిందని భవిష్యోత్తర పురాణం చెప్తుందండి. ఇంతవరకు బాగుందండి. ఇప్పుడు భక్తుడి కోరికను మన్నించిన భగవంతుడు భక్తుడు ఇంకా భోజనం చేయడము ఇది. కానీ లోకులు అలా ఆలోచించే బయట కోట్ల మంది ఉన్నారండి. ఈ శ్రీనివాసుడు ఒక్కడే శుకుడి కుటీరంలోకి వెళ్ళాడు భోజనం చేయడానికి. నానా రకాలుగా అనుకోవడం మొదలు, మేమందరం బయట ఆయన ఒక్కడు వెళ్ళి లోపల దిగుతున్నాడు అని. అప్పుడు ఇంతమంది ఉండగా ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడం ఏంటి, ఇదేంటి, ఇదెంత బాగలేదు. శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది, మదంతో ఈ చర్య చేస్తున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒక్కడే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా, మనందరినీ అవమానిస్తున్నాడు. ఇలా రకరకాలుగా బయట ఉన్న వాళ్ళు ఈయన కుటీరంలో భోజనం చేస్తున్నాడు, బయట అందరూ
మాట్లాడుకోవడం వార్త బయటికి పాకేసింది. ఇప్పుడు అందరూ అనుకున్నారు శుకుడికి కీడు చేయాలని అనుకున్నారు. లోపల భోజనం చేస్తున్న స్వామికి వీళ్ళందరూ అనుకున్నది ఆయన పరమాత్మ, ఆయనకు తెలియదా? ఆయనకు తెలిసిపోయింది ఈ విషయం. భగవంతుడి రక్షణ, భక్తుడి రక్షణ ఎవరిదండి? భగవంతుడిదే అన్నమాట. అందుకే ఆయన భోజనం చివరిలో సంతృప్తిగా ఆ శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే అని తేలుస్తాడు అంతే. బయట ఉన్న అందరికీ ఒక్క ఆకలి ఒక్క మాటలో తీరిపోతుందండి, కడుపు నిండిపోతుంది. అందరికీ శుకుడు భోజనం తిన్న భావన, శుకుడు మాకు కూడా పెట్టాడు అన్న భావన కలుగుతుంది వాళ్ళందరికీ. ఇంకా సర్వ జీవుల యందు ఆకలి రూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ అందరి ఆకలిని తీర్చడం ఏమైనా వింత అండి? అది వింతే కాదు, ఇది జరిగింది అక్కడ సాక్షాత్. వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు ఆ రాత్రికి ఇంకా అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాడు శుకుడి కుటీరం దగ్గర. సరే, ఇంకా నవమి నాడు శ్రీనివాసుడితో సహా అందరూ ఆ నారాయణపురం చేరుకుంటారండి. శ్రీనివాసుడిని స్వాగతించడానికి ఎదురు వచ్చిన ఆకాశరాజుతో స్వామి అతిథులందరూ ఆకలితో ఉన్నారు, వాళ్ళకి భోజనాలకు ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకంగా చెప్పినట్లు మన పురాణాల్లో కనిపిస్తుంది. సరే, నవం అయిపోయింది, అందరూ వచ్చి రెస్ట్ తీసుకున్నారు నారాయణవనంలో. ఇప్పుడు మళ్ళీ దశమి నెక్స్ట్ డే పెళ్లి అనమాట. సరే, వివాహం కళ్యాణం. దశమి నాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళ స్నానం చేశాడు. పురోహితుడు ఎవరు? వశిష్ఠుడితో లోకరీతిని తెలుపుతూ ఈనాటి రాత్రియే వివాహ ముహూర్తం కనుక మనం 5గురం, అంటే ఆయన, లక్ష్మీదేవి, బకులాదేవి, బ్రహ్మ అంటే వశిష్ఠుడు భోజనం చేయకూడదు అని అంటారండి. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి అంటే పెళ్లి కూతురు అటుపక్క కూడా వారి పురోహితుడు కూడా భోజనం చేయకూడదు అని చెప్తారండి. కుబేరునితో అంటాడండి, కుబేరా, బ్రాహ్మణ భోజనానికి ఆకాశరాజుని తగిన ఏర్పాట్లు చెయ్యమని చెప్పు. ముహూర్తము రాత్రి 13 నాడులకు. ఆ తర్వాత బ్రాహ్మణుడు భోజనం చేయడం నిషిద్ధం అనమాట. ఏదో టైం ఉంటుందో ఆ టైం తర్వాత భోజనం చేయడం నిషిద్ధం అని చెప్తారండి. సరే, శ్రీనివాసుడి విడిది ఇంటి నుంచి అంటే వివాహ వేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకెళ్లాడని మన పురాణాలు చెప్తున్నాయి. సరే, విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్ఠులతో శాస్త్ర చర్చ చేస్తున్నాడు శ్రీనివాసుడు. రాజగృహానికి తీసుకెళ్లడం కోసము ఇంద్రుడి ఐరావతాన్ని తీసుకొస్తాడండి. ఆకాశరాజు, ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారండి. ఐరావతంపై శ్రీనివాసుని కూర్చోబెడతారండి. లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు అలా అందరి సమేతంగా తీసుకొని వెళ్తాడు ఆకాశరాజు. సరే, ఇదైంది. శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్ర నీటితో కుంభహారం ఇచ్చి లోపలికి ఆహ్వానించిందండి. శ్రీనివాసుడు పాదాలు కడగడానికండి ఆ అదృష్టం ఎవరికి దొరుకుతుందండి? పాదాలే చూడలేదు, అన్ని కప్పేసి పెడతారు. ఇప్పుడు శ్రీనివాసుడి పాదాలు కడగడానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారండి. ఆయనకు ఆ పాదాలు కడిగే అదృష్టము. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమైపోతాము అని ఎందరో తపస్సులు చేస్తున్నారండి. ఎవరి పాద ధూళి సోకితే పరమ దరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడు అవుతాడు. ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ మరి ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి ఆ పాదోదకము కాళ్ళు కడిగిన తర్వాత ఆ నీటిని రాజ్యం అంతా ప్రోక్షణ చేయించాడండి, చల్లించాడండి ఆయన. సరే, ముహూర్తం సమీపించిందండి. సమీపించగానే 1,000,000 సువర్ణ నాణ్యాలు కానుకగా ఇచ్చాడండి ఆకాశరాజు. నాకు ఈ డబ్బెందుకు, నవరత్నమైన ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడండి శ్రీనివాసుడు. అప్పుడు ఆకాశరాజు అండి శ్రీనివాసుడికి ఇచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం చెప్పిందండి. 100 తులాల బంగారు కిరీటం అట. అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అంత బరువు గల నడుము పట్టి, భుజకీర్తులు, నూపురాలు, 2 నాగ భుజ భూషణాలటండి.
భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేలాడతాయి. చెవికి పెట్టుకునే ఆభరణాలు అనమాట. 32 తులాల బరువు కలిగిన నవరత్న ఖచ్చిత కంకణాలు, నాగభూషణాలు 2, 111 తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన బంగారు కటి సూత్రమట, పాదుకలు, 64 తులాల బంగారు భోజన పాత్ర, చెంబు, పంచపాత్రలు, 64 పట్టు వస్తాలట. ఇలా శ్రీనివాసుడికి తెలియడం అంతా ఆభరణాలు సమర్పించారు ఆయన ఆకాశం. సరే, ఇప్పుడు వధువు వల్ల ప్రవళను చెప్పించాడు. బృహస్పతి వశిష్ఠులు కన్యాదానం చేయించారు. అత్రి గోత్రమున జన్మించిన సువీరుని ముని మనవరాలు, సుధర్ముని మనవరాలు, ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతీ దేవిని జయాతి ముని మనవడు, సూరసేనుని మనవడు, వసుదేవుడి కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ కంకణ దాన చేయించడం దగ్గర నుంచి మొత్తం వివాహ వేడుకను అద్భుతంగా వర్ణిస్తుందండి పురాణం. మంగళసూత్ర ధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారండి మునీశ్వరులు. ఆ తర్వాత మన రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదండి, వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చారండి ఆకాశరాజు. 1,000,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చారండి ఆకాశరాజు. అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ భూరి భోజనాలు చేశారండి. సరే, మొత్తం ఇదంతా ఈ పెళ్లి తంతంతా 5 రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెప్తుందండి. 5వ రోజు అప్పగింతలు జరిగాయండి. అప్పగింతల్లో నాభికి పాలద్ది ఆకాశరాజు ధరణిదేవి పద్మావతి దేవిని శ్రీనివాసుడికి అప్పగించారండి. పద్మావతి దేవి సోదరుడు వసుధ, ఆమె పినతండ్రి కొడుకు తొండమానుడు. అప్పటి వరకు ఉత్సాహంతో కోలాహలంతో నిండిన పెళ్లి మండపం అండి. ఎంత ఉత్సాహంగా జరిగిందండి, ఎంత కలకల్లాడుతూ ఉండింది పెళ్లి మంటపం. ఒక్కసారి ఎప్పుడైతే అప్పగింతలు అవుతున్నాయో ఆ సమయంలో దుఃఖంతో మునిగిపోయిందండి. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారటండి. తన విడిదికి పద్మావతి దేవిని తీసుకెళ్లి శ్రీనివాసుడు అక్కడ గృహప్రవేశం చేశాడండి. ఆ తర్వాత ఆ గరుత్మంతునిపై కూర్చోబెట్టుకొని తన నివాసానికి తీసుకువెళ్తాడు శ్రీనివాసుడు. ఇలా అమ్మవారిని పంపుతూ ఆకాశరాజు పద్మావతి దేవికి 300 పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లము, అధికంగా చింతపండు, 1000 కడవల పాలు, 100 కుండల పెరుగు, 1500 చర్మ పాత్రల నిండా నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, ఇక్కడి పాత్రల నిండా నూనె, 200 కుండల నిండా 100 కుండ పెరుగట, 100 కుండల పెరుగు, 15 ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా 200 కుండల నిండా పంచదార, దోసపండు, ఇంకా మామిడి పండు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, 200 కుండల నిండా తేనె, లెక్కలేని అరటికాయలు ఇచ్చారటండి. సరే, వీటిని ఎన్ని జంతువుల మీద, ఎన్ని భాగాల మీద తీసుకెళ్తున్నారు? 10,000 గుర్రాలు, 1000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనము, 300 దాసజనము, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగిన తయారు చేసిన మంచము, పరుపులు, దీంట్లో ఇవన్నిటిని ఇచ్చాడండి ఆయన. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి ఆయనండి సాయుధ్య మోక్షాన్ని ఇచ్చాడని పురాణం చెప్తుందండి. స్వామి వివాహం జరిగిందండి. వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి ఎక్కడ ఉందండి? 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పద్మావతి దేవి కళ్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇంకా అక్కడ ఉందటండి. వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండ ఎక్కడని దీక్ష తీసుకున్నాడండి శ్రీనివాసుడు. అందువల్ల ఏమైంది,
అగస్త్యుడి ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నాడండి శ్రీనివాసుడు. తన పెళ్లికి హాజరైన దేవతలకు ఋషి మునులకు వస్త్రాలు కానుకలు ఇచ్చి వారి వారి యోగ్యతను బట్టి అనుసరించి ఇచ్చి పంపుతున్నాడు. ఇది జరిగాక ఇద్దరికి వివాహం చేయించింది కదండి. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ కలివీరపురం అంటే కొల్హాపురం అక్కడికి వెళ్ళిపోయింది. అయిన తర్వాత ఈ అగస్త్యాశ్రమము తొండవాడ అంటే శ్రీనివాస మంగాపురానికి దగ్గరలో ఉండిందని భావిస్తున్నారండి. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్ఠించిన పూజించిన శివలింగం కూడా ఇప్పటిదాకా ఉందటండి. అక్కడ ఇప్పటికీ దర్శించవచ్చట. స్వామి నివసించిన చోటనే శ్రీనివాస మంగాపురంలో ఒక ఆలయం ఉందండి. అక్కడ ఆ శ్రీనివాస మంగాపురంలో ఉన్న స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడు ఈయన్ను దర్శించి ఇక్కడ పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుంది. ఈ విధంగా శ్రీనివాసుడి కళ్యాణ కథను జనక మహారాజుకి శతానందుడు చెప్పాడని, సౌనకాది ముళ్లకు సూత మహాముని చెప్పాడండి. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గాథకు ఫలస్థుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానాలు చేయడం వలన ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం వస్తుందో ఈ కథ చదివినా విన్నా అంతే ఫలితం కలుగుతుంది అని చెప్పారు. ఎవరైతే శ్రీనివాసుడి కళ్యాణం చేయిస్తారో వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది అని చెప్పారండి. అప్పుడు సూతమాను అంటాడు, నీ కోసం ఈ శ్రీనివాస మహత్యాన్ని నేను చెప్పాను. ఎవరైతే శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహాత్మ్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేర్తాయి. విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడూ మంగళప్రదము అని శతానందుడు జనక మహారాజుతో చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.